దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవత దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మనల్ని అంటండి ఆయన మొదటిగా ప్రేమించారంటండి. అవునా కదా? మనల్ని మొదటిగా ప్రేమించారు కాబట్టి ఆయన సర్వాన్ని విడిచిపెట్టి సర్వోన్నతమైన స్థలాలన్నిటిని విడిచిపెట్టి మానవులుగాను మన పట్ల ఆయన ప్రేమ చూపించాలి. ఆయనే ప్రేమ అనేది వేరే కాదండి. ఆయనే ప్రేమ అంటేనే ఆయన అనమాట. ఇప్పుడు వాక్యము శరీరధారి వచ్చిందంటే ఆయన మాట, అంటే వాక్యము ఆయన దేవాది దేవుడి దగ్గర ఉండే ఒక వాక్యము, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చింది. అలాగే ఈయన కూడా ఒక ప్రేమ, ఆ ప్రేమే మానవ స్వరూపం ఎత్తారు. ఆయనే ప్రేమ స్వరూపి. ఆయనంతా ప్రేమే. అంత ప్రేమ ఉంది కాబట్టే ఆయన సర్వోన్నతమైన స్థలాల దగ్గర మహిమలోకాన్ని విడిచిపెట్టి కేవలము ఎందుకు పనికిరాని నిష్ప్రయోజనమైన పాపులు మన కోసము ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఎందుకంటే మనల్ని ఆయన ఎంతగానో ఇష్టపడి ఆయన సృష్టిలో ఆయన స్వారూప్యములు మనం సృష్టించుకున్నారు కాబట్టి అందు నిమిత్తం ఆయన మనల్ని ముందుగా ప్రేమించారు. మన తల్లి గర్భంలో మన నిర్మింపబడకముందే మనల్ని ఆయన ప్రేమించి మన పట్ల ఒక ప్రణాళిక, ఒక ఆశ, ఒక కోరిక కలిగి మనల్ని సృష్టించుకున్నారండి. ఇప్పుడు చూసారా, తల్లి ఆ బిడ్డ గర్భవతి అయ్యింది అన్నప్పటి నుంచి ఒక 3 నెలల దగ్గర నుంచి ఆ బిడ్డ ఏం చేస్తుందంటే తన కడుపులో ఉన్న శిశువుకి నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, మా బిడ్డకి మంచి మంచి అవయవాలు పెరగాలి, ఏ అవయవం తక్కువ రాకూడదు, ప్రతి అవయవం అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి ఏసయ్యా అని ప్రతి దినము ప్రార్థన చేస్తుంది. నువ్వు పెద్దదిగా అది చేయాలి, ఇది చేయాలని ఇప్పుడే నుంచే తల్లి గర్భంలో నుంచే బిడ్డకి అన్నీ నేర్పుతూ ఉంటారండి. అందుకే వాళ్ళు చిన్న పిల్లలప్పుడే మంచి టాలెంట్ పర్సన్స్ ఎందుకు అవుతారంటే తల్లి గర్భంలోనే ఆ తల్లి నేర్పుతుంది. అలాగే దేవాది దేవుడు మనం తల్లి గర్భంలో నిర్మింపబడకముందే మనల్ని ఆయన చూశారు. అవునా కదా? మనల్ని చూశారు, మనం తెలుసు ఆయనకి. ఎందుకంటే సర్వ సృష్టిని ఆయన సృష్టించాడు కాబట్టి ఆ తల్లి గర్భంలో మనల్ని ఆయనే వేస్తారు కాబట్టి మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. నువ్వు భూమి మీదకి వెళ్ళాక నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఇలా నన్ను స్తుతించాలి, నా వల్ల నువ్వు నన్ను బట్టి అనేక మందిని నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే నేను ప్రేమ స్వరూపుని కాబట్టి నువ్వు ఈ లోకంలోకి వెళ్తున్నావంటే నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి, ప్రతిదీ ఆయన మనకి రాసి పంపించారండి. కానీ మనం ఏం చేస్తామో ఆయన చిత్తాన్ని మనం ఏంటో తెలుసుకోకుండా ఈ లోకాన్ని సరంగా పడుతూ ఉంటామండి. అది కాదు దేవాది దేవుడు ఉదయకాల సమయంలో చెప్పేది. నేను మిమ్మల్ని ముందే ప్రేమించాను కాబట్టి నేను ఈ లోకానికి వచ్చి మీకోసం, మీ పాపాల నిమిత్తం నేను మరణమయ్యాను. మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. అవునే కదండి? ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో నుండి ధైర్యం, మనం కూడా ఎవరినైనా ప్రేమించామనుకోండి ధైర్యం వచ్చేస్తుంది. అలాగే మన దేవదేవుడు మనల్ని ప్రేమించాడు, నిజంగా ప్రేమించాడు. ధైర్యం కలిగి ఆ శిలువ మరణాన్ని ఆయన ఎంపిక చేసుకున్నారండి. ఆయన తెలుసు, ఆయనకి నేను ఇంత భయంకరమైన శిలువ యాగం చెయ్యాలి అని తెలుసు కూడా వచ్చారండి ఆయన భూమి మీదకి. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఎంతో ప్రేమించాడు కాబట్టి, ఆయనే ప్రేమ స్వరూపు కాబట్టి మన కోసం ఆయన శిలువ యాగం అయ్యారండి. కానీ అటువంటి ప్రేమను పొందుకున్న మనము ఏం చేస్తున్నాం? ఎదుటి వారిని ప్రేమించేవారిగా ఉన్నామా? ఈ ఉదయకాల సమయంలో మనల్ని పరీక్షించుకోవాలి. దేవదేవుడు చెప్తున్నాడు, ఎవడైనాను నేను ప్రేమిస్తున్నాను చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలంటండి అతడు అబద్ధికుడంట. ఎందుకంటే దేవాది దేవుడు సర్వాన్ని విడిచిపెట్టొచ్చాడు మన కోసం. అవును కదా? సర్వాన్ని విడిచిపెట్టేచ్చాడు. భయంకరమైన శిలువ యాగం ఉంటుంది, భయంకరమైన కొరడాలతో ఆయన శరీరం అంతా లాగుతారు ఆ ముళ్ళతోటి అనేసి ఆయనకి తెలుసు.
అయినా కానీ అది భరించటానికైనా వచ్చారు కదా! మనం మరి ఈ లోకంలో ఆయన్ని ప్రేమిస్తున్నాము, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు మన స్నేహితులు కానీ, మన సహోదరులు కానీ, మన కుటుంబస్తుల్ని మనం ప్రేమించకపోతే అందులో ఏమైనా న్యాయం ఉందంటారా? మరి ఆయనకి, మనకి ఆయన పోలిక చొప్పున మనం నడుచుకోవాలి కదా! ఆయనలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన ప్రేమ కలిగి మనం ఉన్నప్పుడు ఎదుటివారిని కూడా అదే విధంగా ప్రేమించాలి. అవును కదా! మన కుటుంబ సభ్యులను కూడా ప్రేమించాలి. మన కుటుంబ సభ్యులను ప్రేమించలేనప్పుడు నువ్వు నన్ను ప్రేమించట్లేదని చెప్తున్నాడు దేవదేవుడు. ఈ ఉదయకాల సమయంలో మన దేవదేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మల్ని ముందుగా ప్రేమించాను. కనుక మనము కూడా ఆయన ప్రేమిస్తున్నామంట. మనము ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు, ఆయన ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు, దేవాది దేవుడు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నానని ఆయన ఎలా నిరూపించుకున్నారో, మనము కూడా ఆయన పట్ల మేము ప్రేమ కలిగి ఉన్నాం యేసయ్య అని మనం చెప్పినప్పుడు, మనము కూడా ఎటువంటి ప్రేమ కనపరుచుకోవాలి. ఎందుకంటే మనకి మన కుటుంబ సభ్యులేంటి, మన ఇరుగు పొరుగు వారితో ఏంటి, ఎటువంటి కలహాలు లేకుండా వారిని ప్రేమించి, వారిని ప్రేమతో ఆదరణగా వారితో మాట్లాడటానికి, వారికి ఏదైనా సహాయం కావాలంటే మనకున్న దాంట్లో వారికి సహాయం చేస్తే, వారిని ప్రేమించిన వారమవుతే ఆ ప్రేమ దేవుడు చూస్తాడు. అప్పుడు అవును, నా ప్రేమను కలిగి నా బిడ్డలు ఉన్నారని ఆయన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ప్రతి దినము ఆయన సన్నిధిలో, అయ్యా నీ ప్రేమను నేను పొందుకున్నానయ్యా, నేను పాపుడిగా ఉన్నప్పుడే, నేను పాపపు స్థితిలో ఉన్నప్పుడే నన్ను ప్రేమించావు. అలాగే నీ ప్రేమను నేను పొందుకున్నాను కాబట్టి నీ ప్రేమను అనేక మందికి కనపరచడానికి నాకు జ్ఞానం దయచేయండి, తగ్గింపుని దయచేయండి, ఓర్పుని దయచేయండి, సహనం దయచేయని ప్రతిదినం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఆయన కృపను పొందుకుని వారిగా ఉందాము. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.